లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కాలం నిర్ణయించింది త్వరలోనే. ఆయన కాలం పక్కన పెడతాము. మీ కాలం పరిస్థితి ఏంటి? బీజేపీకి ఇంత సేవ చేస్తున్నారు కదా, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, ఇంత పేరు తెచ్చుకున్నారు కదా. టీటీడీ బోర్డు మెంబర్ అడిగితే కూడా మీకు బోర్డు మెంబర్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేశారు, అయిపోయింది. లాస్ట్లో మనమే వద్దనుకున్నాం. ఎందుకు వద్దన్నారు టీటీడీ బోర్డు మెంబరు? అంటే ఈ దర్శనాల దెబ్బ నేను తట్టుకోలేకపోతున్నా. దయచేసి అంటే వేరే మనస్ఫూర్తి చెప్తున్నా. నేను కాళహస్తిలో చేసి ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పటికి కూడా నేను ఈ రోజు కూడా దారిలో వస్తుంటే ఒక 20 మందికి అరేంజ్ చేసిన దారిలో వస్తుంటే. అంటే పాపం ఎక్కువ మనం దాని మీద అంత టైం కేటాయించలేము. వస్తుంటారు పాపం భక్తులు చేసుకో, అది కాదు కదా, రోజు ఇదే పని. కొండ మీద దర్శనాలు పెట్టాలా, వాళ్ళకి రూములు పెట్టాలా, వెహికల్స్ పెట్టాలా, ఇవన్నీ ఎవరు చేసేది? ఇంక జీవితాంతరం ఇదే డ్యూటీ నాకు. ఒక్కసారి చేసేసాను, ఒకసారి కాళహస్తి చేసేసాను, ఇప్పటికీ నేను అదే డ్యూటీ చేస్తుండా. అంటే పాపం వస్తారు, పాపం అయ్యో మన ఆనందం ఉన్నాడు పిలిస్తే పలుకుతాడని నేను వాళ్ళు ఫోన్ ఎత్తుకోవాలా, దాన్ని మళ్ళీ టెంపుల్కి పంపించాలా, పిఆర్ వాళ్ళకి పంపించాలా, మళ్ళీ ఆడిన చోటు దర్శనం అయితే మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా ఒక కాలు థ్యాంక్స్ చెప్పేదానికి ఒక కాలు, ఇవన్నీ బాగా ఇబ్బంది అయిపోతుంది. నిజంగా అంటే నేను వేరే రకంగా పోవాలనుకున్నాను. ఇంకా టీటీడీ బోర్డు మెంబర్ ఏడకి పరిమితం కాకుండా పార్టీ పరంగా కూడా ఇంకా చాలా ముందు స్థాయికి పోవాలన్న ఆలోచనతో కూడా నేను నాకున్నటువంటి పెద్దలకు తెలియజేసి, దయచేసి ఇప్పుడు బోర్డు మెంబర్ వద్దని నేను ఒక 3-4 రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇచ్చుకోవడం జరిగింది. భానుప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చారు. లాస్ట్ అర్ధ గంట వరకు కూడా మనం ఉన్నాం. మనం వద్దని గట్టిగా కూర్చున్నాం. ఇది దీంట్లో ఎలాంటి అబద్ధం లేదు. బోర్డు మెంబర్ కోసం పట్టుబడతారు, ఎమ్మెల్యేలే అడుగుతుంటారు, ఎమ్మెల్యే కోటలో నాకా నీకా అంటారు. అవసరమైతే పార్టీకి ఫండ్ ఇచ్చి బోర్డు మెంబర్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి కదా ఈరోజు. నేను వద్దనుకున్నాను, నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే తుడా చైర్మన్ గా పోవాలన్నారా? లేదు లేదు, తుడా చైర్మన్ అడుగుతున్నారు, అసలు ఆలోచనే లేదు. అసలు ఈ మధ్య కాళహస్తి దేవస్థానం కూడా మళ్ళీ అన్ని టీవీలు వేసుకున్నారు, అది మళ్ళీ బీజేపీకి ఇస్తారని చెప్పారు. అయినా కూడా ఎప్పుడో నేను సీఎం గారికి నాకు వద్దని కూడా చెప్పారు. తుడా చైర్మన్ మీద కన్నేయలేదు మీరు? లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే, మరి ఏం కావాలనుకుంటున్నారు భవిష్యత్తులో? నేను పార్టీ పరంగా పార్టీలోనే వేరే పదవిలో పోవాలి. అంటే కూటమి ఇలాగే కొనసాగితే 2029లో శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ గారు టికెట్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఆ రోజు నిర్ణయం బట్టి ఉంటుంది కదా. ఓకే, ఆ రోజు నిర్ణయం బట్టి మనం ఇప్పుడు దాన్ని ఇప్పుడు మాట్లాడుకోలేం. 6 మాసాలే కదా అయింది. ఇప్పుడు వాటి గురించి మనం ఏమి ఆ రోజు సమయం ఈ రోజు సమయం అనుకుంటూ పోతుంటే కోలా ఆనంద్ నమ్ముకొని ఉన్న వర్గానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా నా వర్గానికి ఇప్పటికి న్యాయం జరుగుతూనే ఉంది, జరిగింది కూడా. నిన్న మొన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కూడా మా వర్గానికి మాకు ఇచ్చినారు. వాళ్ళని కూడా దాంట్లో నేను తృప్తి పొందడం జరిగింది. రేపు ఏమొచ్చినట్టు బోర్డు మెంబర్లు వచ్చినా ఇంకోటి వచ్చినా అన్నింటిలో కూడా మాకు ఇచ్చేటువంటి వాటా మా కార్యకర్తలకు వస్తున్నాయి. ఖచ్చితంగా మేలే జరుగుతుంది. జనసేన పార్టీ ఇన్ఛార్జి కూడా మనం ఫిర్యాదు చేశారు కదా, అసలు బొజ్జల సుధీర్ గారు అసలు మమ్మల్ని ఖాతరు చేయడం లేదు, ఏ విషయాలు కూడా మాకు చెప్పడం లేదని చెప్తున్నారు కదా. అంటే అది వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే, అంటే వాళ్ళు మాకు ఎలక్షన్ అప్పుడు అక్కడ పనిచేయలేదన్నటువంటిది ఆయన ఆలోచనలో ఉంది. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. పార్టీ నాకుండేడు పనిచేయలేదు, కోలానందలాగా కమిట్మెంట్తో ఇక్కడ పనిచేయలేదు, బీజేపీలాగా కమిట్మెంట్తో పనిచేయలేదు అన్నటువంటిది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. దీంట్లో ఏమి కానీ బొజ్జల సుధీర్ గారు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటారు, బాధ్యతలంతా శ్రీకాళహస్తి బాధ్యతలు మీకే ఇచ్చేసారంట కదా. అట్లేం లేదు, బాధ్యత వస్తున్నాయి, ఏడకపోయినా ఉంటున్నారు. ఆయన హైదరాబాదు కాళహస్తి పోవడానికి రావడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి. అసలు మీడియా మిత్రుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేసే సమయం లేదు, ఏం మాట్లాడాలన్నా కూడా కోలా ఆనంద్ గారితోనే మాట్లాడుకోవాలి. మరి మీరు అది చెప్పేస్తారు, అంత లేదు, మరి మీరు ఇది ఎక్కువ చెప్పేస్తున్నారు. నిజం, వాస్తవం బయట చర్చ జరుగుతుంది. బొజ్జల సుధీర్ గారు మీడియా మిత్రుల ఫోన్లు కూడా ఎత్తే సమయం లేదు, మాట్లాడుకోవాలంటే కోలానంద్ గారు నంబర్ ఇచ్చేసారు, ఆయనకు ఫోన్ చేసుకోవాలంటున్నారు. ఏంటి ఇంత ప్రాధాన్యత, ఏంటి ఏం చేశారు సుధీర్ గారిని అనేసి? ఎమ్మెల్యే అయ్యారు కదా. అంటే మీరు సుధీర్ గారికి ఏం మందు పెట్టారు? మేమేం మందులకి ఇది లేవలేదు మా దగ్గర. ఇప్పటికి కూడా ఈ అధికారం వచ్చినాక ఆయన ఆ స్థాయిలోనే ఉండడం, మనం కూడా ఆ స్థాయిలోనే కలిసి పోతున్నాం. ఎందుకంటే మీరు ఒకటి అడిగారు, మీ కార్యకర్తలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు అడిగారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జరుగుతూ ఉండదు ఇప్పుడు. దాంట్లో ఏమి వేరే ఉద్దేశం ఏం లేదు. కోలా ఆనంద్ గారికి బీజేపీలో జిల్లా నాయకులతో, జిల్లా శ్రేణులతో ఎవరితో కూడా పెద్ద సఖ్యత లేదు, జిల్లా నాయకులతో పెద్ద సఖ్యత లేదు, ఆయన స్వభావమే వేరు. అలాంటిది బొజ్జల సుధీర్తో భలే అడ్జస్ట్ అయిపోయాడా బాగుంటున్నారు. ఎందుకు నాకు జిల్లాలో ఏమి బ్రహ్మాండమైన సఖ్యత, నాకు మించిన రాష్ట్రంలో ఎంత సఖ్యత కూడా. మీకు కేంద్రంలో మంచి సఖ్యత ఉంది, అమిత్ షా గారితో. పార్టీలో జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఉన్న నాయకులతో పెద్దగా సఖ్యత లేదు. లేదమ్మా, అందరూ మనకేం ఎవరితో వ్యతిరేకం ఏం లేదు పార్టీలో.
పూర్తి సఖ్యతతో ఉన్నారా? బ్రహ్మాండమే సఖ్యతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జ్ అంటే కన్వీనర్ బీజేపీ నుంచి కూటమిలో మీరు సభ్యులే కాబట్టి మీ శ్రీకాళహస్తిలో జరిగిన అవినీతిని దాన్ని పక్కన పెడితే అభివృద్ధి విషయంలో ఏమనుకున్నారు అసలు మీరు? ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ కంటే అభివృద్ధి అంటే మాది టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఉంది. అది చాలా అవసరం. ఎందుకు చెప్తున్నానంటే మాది టౌన్ చిన్నది, ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు భక్తుల తాకిడి, వెహికల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, భారీగా వస్తున్నారు. కానీ ఇంకా మాస్టర్ ప్లాన్ అమలు కాలేదు. అది 2016, 17, 18 ఆ ప్రాంతంలో అన్నీ క్లియర్ అయిందే కానీ గత ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా జరగలేదు. అట్లే వదిలేశారు. శ్రీకాళహస్తికి వాస్తు దోషం ఉందంటున్నారు కదా. శ్రీకాళహస్తి ప్రజలకే అన్ని రావుకే దోషాలు నివారించేది శ్రీకాళహస్తీశ్వరుడు. దోషానికే కారకుడు ఆయనకి వాస్తు దోషం ఏముంటుంది చెప్పు? అయ్యో దోషకారకుడు శ్రీకాళహస్తీశ్వరుడు. జ్యోతిష పండితులు కొంతమంది చెప్తున్నారు అనమాట. ప్రతి జ్యోతిష్యుడు పంపించేది కాళహస్తికే కదా. వాస్తులు బాగాలేకపోయినా పూజలకైతే ఓకే. టెంపుల్ ఆలయ నిర్మాణంలో ఆలయ నిర్మాణం వాస్తు దోషం ఉంటే ఇంత డెవలప్ ఎలా అవుతుంది? ఎక్కడో ఉన్నటువంటి టెంపుల్ ఈ సైడ్ అనుకున్న దానికన్నా డెవలప్మెంట్ తక్కువ ఉంది శ్రీకాళహస్తి అంటారు. భారీ డెవలప్మెంట్ ఉంది. అంటే వస్తున్న భక్తులకి ఇంకా మనం సౌకర్యాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కదా మాస్టర్ ప్లాన్ తీసుకునింది. దగ్గర 200 చిల్లర కుటుంబాలని ఆడ ఖాళీ చేయించడం జరిగింది కదా గత తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు అంత స్థలం ఉంది. కానీ దాని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇప్పుడే అమలయ్యేటటువంటి ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. అన్నీ కూడా ప్రారంభం అవుతాయి. అంటే రానున్న రోజుల్లో అంటే శివం టు శివం అనేటువంటి రోడ్డు ఒకటి, అంటే కొత్త నేషనల్ హైవే వచ్చింది కదా, దాంట్లో నుంచి డైరెక్ట్ నేరు గుడి దగ్గరికే రోడ్డు అనమాట. అది ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. టెండర్లు కూడా పిలుస్తున్నారు. అది స్టార్ట్ అయిందంటే మీకు అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే హైవే నుంచి దిగితే నేరుగా టెంపుల్ కాడికి వస్తాడు అంతే. ఇంక వేరే రూటు దారి ఏది ఉండదు. దానికనే సపరేట్ వే చేస్తుంది. శివం టు శివం అని పెట్టారు దాని పేరు. అది అమలు అవుతోంది. అది అయిందంటే మాకు చాలా బాగుంటుందని చెప్తాను.